హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా జేసీబీ అన్నలకు ఈరోజు మనమైతే ఇక్కడ ఇంటి దగ్గరే మట్టి పనికైతే వచ్చాము ఫ్రెండ్స్. ఇది వేరే ఇంటి దగ్గర. ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ జరుగుతుంటే ఇక్కడికైతే మనం మట్టి లెవెల్ చేయడానికి, ఆ తర్వాత గుంతలు తవ్వడానికి, చదును కోసం అయితే మనం వచ్చాము. అయితే బండి గంటకి ఇలాంటి పని దగ్గర ఎన్ని లీటర్లు తీసుకుంటుంది, ఆ తర్వాత మనకెంత ప్రాఫిట్ వస్తుంది, అసలు జేసీబీని మనము ఏ విధంగా కేర్ తీసుకోవాలో వాడాలి అనేది మనం ఈ వీడియోలో అయితే మనం చెప్తాము. సో మరిన్ని చాలా అప్డేటెడ్ వీడియోస్ చాలా విధంగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మన జేసీబీ అన్నలు కావచ్చు, డ్రైవర్ అన్నలు ఎవరైనా కనుక జేసీబీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, ఛానల్కి నచ్చే వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. తెలుసు కదా మన ఊరు జేసీబీ ఛానల్. అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే జేసీబీ గంటకి ఎంత డీజిల్ తీసుకుంటుంది, మరి ఎలా ఉంటుంది అనేది చెప్తాం. దీంట్లో జేసీబీలో కూడా చాలా రకాలు ఉంటాయి, 3DX అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సరే, ఈ బండికి వచ్చేసి మనకి ఎంత తీసుకుంటుంది, ఎంత ప్రాఫిట్ అనేది దాని గురించి అయితే మాట్లాడదాము. సో ఈ గంటకి వచ్చేసి ఇది 6-8 లీటర్ల డీజిల్ తీసుకుంటుంది. 6 నుంచి 8 అని నేను ఎందుకంటున్నా అంటే డీజిల్ గురించి ఇది పని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. పని అంటే సిచ్యువేషన్, లోడ్ బాగా మట్టి తవ్వుతున్నప్పుడు, మనం రేజ్ ఎక్కువ చేస్తున్నప్పుడు బండి టైమింగ్ని బేస్ చేసుకొని దాన్ని బట్టి మనకైతే తీసుకుంటుంది. సో లైట్ వర్క్కి 6 లీటర్లు వేసుకున్న, మట్టి స్లాబ్ చేయడము, ఆ తర్వాత లెవెల్ చిన్న గుంతలు తవ్వడానికి 5-6 లీటర్లు, హెవీ వర్క్ ఉన్న రాళ్ళు, హార్డ్గా మట్టి ఫుల్ లోడ్ అంటే బాగా తోస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మట్టి అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి బాగా మట్టి తోస్తున్నప్పుడు ఈ లోడ్ ఎక్కువ ఎక్కడైతే పట్టుకుంటుందో, ఈ లోడ్ ఎక్కువ పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 6 నుంచి 8 లీటర్లు అయితే కొంచెం లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే పని బేస్ మీద, అంటే పని డిపెండ్ అనమాట. మామూలుగా ముళ్ళ కంపలు, చెట్లు, చిన్న చిక్క మామూలు రోడ్డు పని, చిన్న చిన్న పనులు అయితే తక్కువ లీటర్లు డీజిల్ తీసుకుంటుంది గంటకు వచ్చేసి. సో ఇది ఈ విధంగా. సో అయితే గంటకి ఎంత రేట్ అనేది, ఇప్పుడు గంటకి 1000-2000 లేకపోతే 1500 అంటే జేసీబీని రేట్స్ తీసుకొని, ఆ తర్వాత ఇట్లా మళ్ళీ డ్రైవర్కి మామూలుగా సపరేట్ బత్త టైప్లో కొంత ఇవ్వడము, ఇట్లా రకరకాలు కూడా ఉంటుంది. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. సో మీరు చూసినట్టయితే ఈ వీడియో మీ దగ్గర మరి ఏ విధంగా మీరు గంటకి ఎలా ఛార్జ్ చేస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేది మీరు కూడా తెలుపగలరు. సో ఇట్లా ఈ విధంగా ఓన్లీ మట్టి గుంతల నుంచి తీసి వేసేది చిన్న బకెట్, ముందర బకెట్తో చేసేదానికైతే కొంచెం మనకు తక్కువ ఫీల్డ్ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు కారుకు అనేది ఏంటంటే లీటర్కి కిలోమీటర్ పర్ చొప్పున అని ఇంత అమౌంట్ అని ఉంటుంది, కిలోమీటర్కి ఇంత అని. సో బట్ ఇది వచ్చేసరికి జేసీబీ అనేది అలా ఉండదు, గంటకి ఇంత అనేది ఉంటుంది. అది గంటలో మనకు 6 లీటర్ల 8 లీటర్ల మనకు సంబంధం లేదు. గంటకు వచ్చేసి అది 1000, 1500, 1800, 2000 అంటే జేసీబీ 3DX ఇది కాబట్టి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి అట్లా సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకైతే ఉంటుందన్నమాట. అయితే 1 లీటర్ డీజిల్తో సుమారు అంచనా వేస్తే కనుక 12 నుంచి 15 నిమిషాల పనికైతే 1 లీటర్ అయితే మనకు తీసుకుంటుంది, తాగేస్తుంది అని చెప్పవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా 12 నుంచి పావు గంటకి 1 లీటరు అన్నప్పుడు, అంటే అది కూడా సాఫ్ట్ పని. ఈ రకంగా సాఫ్ట్ పని అంటే మామూలుగా సాఫ్ చేయడం కావచ్చు మట్టిని, లేకపోతే అది కూడా లోడ్ లేకుంటే ఒక చిన్న ఇలాంటి దానికైతే మనకు తక్కువనే చెప్పవచ్చు. అయితే రోజుకు వచ్చేసి మనకు 8 గంటలు అయితే పనిచేస్తారు ఇది బండి. అంటే ఎక్కువ కూడా చేయొచ్చు, మనం చెప్పలేం. కానీ జనరల్గా అయితే మనకైతే 8 గంటల పని ఉంటుంది. ఈ 8 గంటలకు వచ్చేసి మనకు దగ్గర 45 నుంచి 60 లీటర్ల వరకు అయితే డీజిల్ తీసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, కానీ అది పనిని బట్టి, లోడుని బట్టి, ఎందుకంటే మనం పర్టికులర్గా ఇంత అని చెప్పలేము. సో అట్లా 45 లీటర్ల నుంచి 60 లీటర్లు 8 గంటలకి మనకైతే డీజిల్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీ దగ్గర ఎంత రేటు మీది డీజిల్ బండి, అది కూడా ఆయిల్ చేంజ్ నీట్ కండిషన్ బండి బాగుంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి కూడా లోడ్ అది ఇంజన్ ఆయిల్ చేంజ్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే బోల్టులు కొంచెం టైట్ ఉన్నా, గ్రీస్ లేకపోయినా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో అట్లా మనకు రకరకాలుగా ఉంటాయి. సో మామూలుగా అయితే జేసీబీ వచ్చేసి
ఇంటికి సంబంధించిన గుంతలు తవ్వడం కావచ్చు, మట్టి లెవెల్ చేయడం కావచ్చు, వ్యవసాయ భూములు లెవెల్ చేయడం కావచ్చు, కాలువలు, డ్రైనేజ్ పనులు, రోడ్డు పనులు, రాళ్ళు, మట్టి లోడింగు, నిర్మాణం సంబంధించిన పనులు బాగా జేసీబీ అయితే యూజ్ చేస్తుంటారు. అంటే ఒకటే రకమని మనం చెప్పలేము. వ్యవసాయం సంబంధించింది కావచ్చు, ఇటు రోడ్డు కావచ్చు, ఇంటికి సంబంధించింది రకరకాలుగా అయితే పనిచేస్తుంటారు. సో దీని మీద అయితే వ్యాపారం అనేది మంచిగానే జరుగుతుంటుంది. సో మరి ఇంకా డ్రైవర్కి ఒక్కొక్కరు ఫుడ్ పెట్టి 18,000, 25,000, అది కూడా డ్రైవింగ్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వాళ్ళకైతే శాలరీస్ ఇస్తారు. లేదంటే పర్ డే రెంట్ వైజ్గా ఒక రోజుకి వచ్చేసి 1,000, 2,000, 3,000 ఇట్లా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని కూడా ఇదంతా ఉంటుంది అన్నమాట. అయితే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది అంటే అంత తమాషా కాదు. ఏ డ్రైవింగ్ అయినా కానీ ఏదన్నా కానీ షాప్కి వెళ్ళిపోవడము ఎలా ఉంటుంది, కానీ ఇది అలా ఉండదు. సో డ్రైవింగ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ముందు వెనక. ఆ తర్వాత పెద్ద బకెట్తో కాబట్టి చిన్న బకెట్తో కూడా పని చేయడం అనేది ఇక్కడ కొంచెం సావాసం అని చెప్పాలి. ఇది ఈ వీడియోకి సంబంధించింది. అలాగే అయితే మీరు ఒకవేళ మీ దగ్గర ప్రాంతాన్ని బట్టి పనిని బట్టి కూడా మనకు ఆ ప్రైస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంటకు వచ్చేసి 1,200 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,800 వరకు, 2,000 వరకు కూడా ఉంటుంది. డీజిల్ కస్టమర్ది అయితే ఈ రేట్ ఉంటుంది 1,200 నుంచి 1,800. అక్కడ పనిని బట్టి కొంచెం తెలిసిన వాళ్ళతో అయితే అట్లా ఒక 100, 200 అటు ఇటు కానీ చేసుకొని ఇది చేస్తూ ఉంటారు. సో ఆపరేటర్కి అంటే మన డ్రైవర్కి వచ్చేసి కూడా 150, 250 గంటకి కావచ్చు, లేకపోతే ఒక రోజుకి మాట్లాడుకున్న దాన్ని బట్టి అతనికంటే ఏదో తినడానికి టిఫిన్కి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కూడా ఒక 200, 300 ఇలాగ ఇస్తూ ఉంటారు డ్రైవర్కి. ఇది ఈ రోజుకి మనము ఈ వీడియోకి సంబంధించిన జేసీబీ సంబంధించింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చెప్పే వర్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుంది, ఎవరెవరు చూస్తున్నారు, కింద ఖచ్చితంగా మీ ఊరు పేరు, మీకు ఇది జేసీబీ ఉందా, లేకపోతే జేసీబీ మీకు లేకపోయినా కానీ మీకు జేసీబీ అంటే ఇష్టం ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ వీడియో చూసినా కూడా కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల, లైక్, షేర్స్ వల్ల కూడా మాకు ఇంకా బూస్టప్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు నాట్ ఓన్లీ జేసీబీ, ట్రాక్టర్ కావచ్చు, క్రేన్ కావచ్చు, ఇలాగ వరి కొత్త మిషన్లకు సంబంధించిన కూడా కొన్ని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం సంబంధించింది కావచ్చు, ఇంటికి సంబంధించింది కావచ్చు, ఈ మిషన్ మీద వ్యాపారం చేయాలన్నా, లేకపోతే దాంట్లో నేర్చుకొని దాంట్లో పని చేయాలన్నా కూడా కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను చెప్తున్నాను. సో దయచేసి ఈ వీడియోని మీరు ఎంతవరకు షేర్ చేస్తే అంతవరకు షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ బటన్ అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే, మన ఊరు జేసీబీ ఛానల్ని అయితే వాచ్ చేస్తూనే ఉండండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.